వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని అంతమొందించాలని భావించిందో భార్య ప్రియుడితో కలిసి పథకం రూపొందించింది. కొందరికి సుపారీ ఇచ్చి చంపించింది. ఈ కేసులో భార్యతో సహా 5 నిందితులను ఆగిరిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కేసు వివరాలు వెల్లడించారు. ఆగిరిపల్లి మండలం వడ్లమానుకు చెందిన రెడ్డి సులోమన్ రాజు, దుర్గామణి దంపతులు. సులోమన్ రాజు విజయవాడలోని ఓ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న పలగాని వెంకన్నబాబుతో దుర్గామణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం భర్తకు తెలిసి ఆమెను నిలదీయడంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో పథకం వేసింది. 12 లక్షలు సులోమన్ రాజును హత్య చేయాలని వెంకన్నబాబు తన సోదరుడు కలతోటి మణికంఠకు చెప్పగా అతడు పథకం రచించాడు. తనకు పరిచయం ఉన్న సాయి శ్రీనివాస్, జస్వంత్ రాయ్తో అన్నదమ్ములు 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో తమ ఇంటి నిర్మాణానికి రుణం కావాలని సులోమన్ రాజుకు సాయి శ్రీనివాస్, జస్వంత్ రాయ్ కలిశారు. గత నెల 17న రుణం విషయం మాట్లాడేందుకు సులోమన్ రాజు ఇంటికి వెళ్ళగా అతడు లేకపోవడంతో ఫోన్ చేశారు. గొల్లగూడెం వద్దకొస్తే కలుస్తానని అతను చెప్పారు. అక్కడికి వెళ్ళి అతన్ని కారులో ఎక్కించుకుని మద్యం తాగించారు. ఆపై గన్నవరం మండలం కొండపావులూరు పేదల కాలనీ వద్దకు తీసుకెళ్లి మద్యం మత్తులో ఉన్న సులోమన్ రాజు గొంతుకు ఛార్జింగ్ వైర్ బిగించి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఆరిగపల్లి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బండారు గూడెనికి చెందిన కలతోటి సాయి శ్రీనివాస్, కలతోటి మణికంఠ, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం భీమరాజు గుట్టుకు చెందిన మద్దాలి జస్వంత్ రాయ్, గన్నవరం మండలం గొల్లపల్లికి చెందిన ప్రియుడు పలగాని వెంకన్నబాబు, మృతుడి భార్య రెడ్డి దుర్గామణిలను గన్నవరంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, 5 ఫోన్లు, 75,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన నూజివీడు గ్రామీణ సిఐ కె రామకృష్ణ, ఆరిగిపల్లి ఎస్ఐ శుభశేఖర్ను అభినందించారు. నవీన్ అనే వ్యక్తి ఫస్ట్ వాడికి ఒక 1.5 lakhs ఇవ్వడము, వాడి చేత ఇది చేయించాలనుకోవడము, తర్వాత కాకపోయేసరికి మళ్ళీ ఇంకొక లవర్ ఉన్నాడు. వీడొక నవీన్ అనేవాడు ఒక లవరు, తర్వాత ఇంకొకడు వెంకన్నబాబు అనేవాడు. వాడి చేత మళ్ళీ 12 లక్షల రూపాయలు ఇచ్చి ఒక కిరాయి ముఠాతోటి ఈ హత్య చేయించారు. కొంచెం క్లిష్టమైన కేసు. చాలా రోజులు తర్వాత మనకి కేసు ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆ కేసులో చక్కగా క్లూస్ సంపాదించి పోలీసులు శ్రద్ధగా దృష్టి పెట్టుకొని ఒక్కొక్క క్లూని జత చేసుకుంటూ పోయి ఇన్వాల్వ్ అయిన ప్రతి ముద్దాయిని పట్టుకుంటారనడానికి ఇదొక